నమస్తే. ఈ సెషన్‌కు స్వాగతం. అభ్యాసం లేదా నేర్చుకోవటం, లెర్నింగ్ అనేది మన జీవితమంతా కొనసాగుతున్న డైనమిక్ ప్రక్రియ. ఇది జ్ఞానం, నైపుణ్యాలను సంపాదించడానికి మరియు ఎప్పటికప్పుడు మారుతున్న పరిసరాలకు అనుగుణంగా మలుచుకోవడానికి వీలు కల్పిస్తుంది. ఈ సెషన్ లెర్నింగ్, నేర్చుకోవడం లేదా అభ్యాసం యొక్క సారాంని లోతుగా శోధించడానికి, దానిని దాని ప్రాథమిక భాగాలుగా విభజించడానికి రూపొందించబడింది. అవి దానికి ఆధారమైన సూత్రాలు, దానిని నడిపించే ప్రేరణలు మరియు దాన్ని ప్రభావితం చేసే అంశాలు. లక్ష్యాలు. ఈ సెషన్ ముగిసేసరికి మీరు వీటిని చేయగలరు. లెర్నింగ్ అంటే ఏమిటో నిర్వచించటం, లెర్నింగ్లో గల ప్రధాన సూత్రాలను వర్గీకరించటం, ట్రైనీలను ఎలా మోటివేట్ చేయాలో వివరించటం, లెర్నింగ్ ప్రక్రియను ప్రభావితం చేసే కారకాలను జాబితా చేయటం. లెర్నింగ్ అంటే నేర్చుకోవటం లేదా అభ్యాసం అంటే ఏమిటి? లెర్నింగ్ అనేది మన జీవితాంతం జరుగుతున్న ఒక డైనమిక్ ప్రక్రియ. ఇది జ్ఞానం, నైపుణ్యాలను పొందేందుకు వీలును కల్పిస్తుంది. లెర్నింగ్ అనేది అందరికీ ఒకేలా సరిపోయే ప్రక్రియ కాదు. ఇది అత్యంత వ్యక్తిగతమైనది. ఇది కొత్త సమాచారాన్ని పొందడం లేదా ఈ కింది వాటిని సవరించడాన్ని కలిగి ఉంటుంది. అవి ఇదివరకే ఉన్న జ్ఞానం, ప్రవర్తనలు, నైపుణ్యాలు, విలువలు మరియు ప్రాధాన్యతలు. వ్యక్తులలో ఈ పరివర్తన ఎల్లప్పుడూ లీనియర్గా లేదా సూటిగా ఉండదు. ఇది కాగ్నిటివ్ ప్రక్రియలు, ప్రవర్తన మార్పులు మరియు సామాజిక సాంస్కృతిక ప్రభావాలతో సహా వివిధ యంత్రాంగాల ద్వారా సంభవిస్తుంది. లెర్నింగ్ అనేది అనేక రూపాల్లో ఉంటుంది. అవి క్లాస్ రూమ్లలో ఫార్మల్ విద్య, వాస్తవ ప్రపంచ అనుభవాల ద్వారా అనుభవపూర్వక అభ్యాసం లేదా సొంతంగా నేర్చుకునే అభ్యాసం. లెర్నింగ్లో ఉన్న ముఖ్యమైన సూత్రాలు. లెర్నింగ్కి 10 ముఖ్యమైన సూత్రాలు ఉన్నాయి. అవి సెన్సేషన్ ద్వారా నేర్చుకోవడం అంటే ఇంద్రియ అనుభవం ద్వారా నేర్చుకోవడం, యాక్టివిటీ డ్రివెన్ లెర్నింగ్ గత అనుభవాన్ని వృద్ధి చేసుకోవడం, ప్రేరేపకుడిగా తొందరగా సఫలమవ్వటం, ఉద్దేశపూర్వక జ్ఞానం వెంటనే వర్తించటం, అభ్యాసంలో వైవిధ్యం, ప్రేరణ మరియు ఆసక్తిని కొనసాగించటం. వీటిలో ప్రతి ఒక్కటి వివరంగా చూద్దాం. సెన్సేషన్ లేదా ఇంద్రియ అనుభవం ద్వారా నేర్చుకోవటం. సెన్సేషన్ ద్వారా నేర్చుకోవడం అనేది మన ఇంద్రియాలు ఎంత గాఢంగా మన చుట్టూ ఉన్న ప్రపంచంతో ఎలా ప్రతిస్పందిస్తాయో తెలుపుతుంది. ఇన్స్ట్రక్టర్లు సైన్స్ ప్రయోగమైనా లేదా ఒక పురావస్తు కళ అయినా ఇంద్రియాలన్నింటినీ ఉత్తేజపరిచే వాతావరణాన్ని సృష్టించాలి. ఇంద్రియాలను నిమగ్నం చేయడం వల్ల నేర్చుకోవడం ఆనందదాయకంగా ఉండడమే కాకుండా జ్ఞాపక శక్తి మరియు గుర్తుంచుకోవడం కూడా పెంచుతుంది. యాక్టివిటీ డ్రివెన్ లెర్నింగ్. యాక్టివ్ లెర్నింగ్ అనేది అధ్యాపకులకు ఒక శక్తివంతమైన సాధనం లాంటిది. సమస్య పరిష్కారం, చర్చలు లేదా హ్యాండ్స్ ఆన్ యాక్టివిటీలలో చురుకుగా పాల్గొనే అభ్యాసకులు పాఠ్యాంశంలో అవగాహన మరియు పట్టు ఉంటాయి. గత అనుభవాన్ని వృద్ధి చేసుకోవడం. ఇదివరకే తెలిసిన జ్ఞానానికి కొత్త పాఠ్యాంశం జోడించినప్పుడు బాగా అర్థం చేసుకోగలరు మరియు గుర్తుంచుకోగలరు. ఇన్స్ట్రక్టర్లు అభ్యాసకులను కలుపుగోలు చేయడానికి ప్రోత్సహించాలి. ప్రేరేపకుడిగా ఆసక్తి. ఆసక్తి అనేది ప్రేరణకు మూలం. సబ్జెక్టును ఆకర్షణీయంగా మరియు అభ్యాసకుల జీవితాలకు అనుసంధానమయ్యే విధంగా చేయడం ఇన్స్ట్రక్టర్ బాధ్యత. అభ్యాసకులు వాస్తవ ప్రపంచ అనువర్తనాలు మరియు వారు నేర్చుకుంటున్న అంతరార్థాలను చూసినప్పుడు వారు ప్రక్రియ మీద మరింత దృష్టి పెడతారు. ప్రేరేపకుడిగా తొందరగా సఫలమవ్వటం. తొందరగా సఫలమవ్వటం ఆత్మవిశ్వాసాన్ని మరియు సాఫల్య భావాన్ని పెంపొందిస్తుంది. ఇన్స్ట్రక్టర్లు అభ్యాస ప్రక్రియను పెంపొందించుకోవాలి. తద్వారా అభ్యాసకులు మరింత క్లిష్టమైన సవాళ్లను ఎదుర్కొనే ముందు చిన్న చిన్న ఫలితాలను సవిచూస్తారు. ఇది సానుకూల అభ్యాస పథాన్ని నిర్మిస్తుంది. ఉద్దేశపూర్వక జ్ఞానం. ఒకరు నేర్చుకుంటున్న దాని వెనుక ఉన్న ఉద్దేశాన్ని అర్థం చేసుకోవడం సమర్థవంతమైన విద్యకు కీలకమైన అంశం. ఇన్స్ట్రక్టర్లు ఒక టాపిక్లో ఏమిటి మరియు ఎలా మాత్రమే కాకుండా ఎందుకు కూడా తెలియజేయాలి. నిరంతర మూల్యాంకనం. క్రమం తప్పకుండా ఫీడ్బ్యాక్ ఇవ్వటం, తమను అంచనా వేసుకోవటం తమ అభివృద్ధికి చాలా ముఖ్యమైనవి. ఇన్స్ట్రక్టర్లు నిర్మాణాత్మక అభిప్రాయాన్ని అందించాలి, ఉన్నత ప్రమాణాలను ఏర్పరచాలి మరియు అభ్యాసకులు వారి పని నాణ్యతను గుర్తించేలా మార్గనిర్దేశం చేయాలి. ఈ ఫీడ్బ్యాక్ లూప్ నిరంతరం అభివృద్ధి చేసుకునే సంస్కృతిని ప్రోత్సహిస్తుంది. గుర్తింపు మరియు క్రెడిట్. అభ్యాసకులను వారి సాధించిన విజయాలను గుర్తించి రివార్డు చేయడం ఒక శక్తివంతమైన ప్రోత్సాహకం. అంతర్గత మోటివేషన్ అవసరమైతే సర్టిఫికెట్లు, అవార్డులు లేదా ప్రశంసలు వంటి బాహ్య గుర్తింపు అభ్యాసకుల మోటివేషన్ మరియు ఆత్మగౌరవానికి అదనపు ప్రోత్సాహాన్ని ఇస్తుంది.
వెంటనే వర్తించటం ఇమ్మీడియట్ అప్లికేషన్. ఇమ్మీడియట్ అప్లికేషన్ లెర్నింగ్ అనేది సమయోచితమైన సందర్భాలలో వెంటనే అన్వయించినప్పుడు నేర్చుకోవడం అత్యంత ప్రభావవంతంగా ఉంటుంది. అభ్యాసకులు కొత్తగా సంపాదించిన జ్ఞానము మరియు నైపుణ్యాలను ఆచరణలో పెట్టడానికి ఇన్స్ట్రక్టర్లు అవకాశాలను కల్పించాలి. అన్వయించినప్పుడు అవగాహనను మరియు గుర్తుంచుకోవటాన్ని పెంచుతుంది. రిపిటిషన్ అండ్ స్కిల్ డెవలప్మెంట్. పునరావృతం మరియు నైపుణ్యం అభివృద్ధి. నైపుణ్యాల అభివృద్ధికి పునరావృతం అవసరం. ఇన్స్ట్రక్టర్లు ఖచ్చితత్వము మరియు వేగం రెండింటినీ నొక్కి చెప్పాలి, ఎందుకంటే ఇవి నైపుణ్యం సాధించడానికి కీలకం. ఖచ్చితత్వం లేని వేగం లోపాలకు దారితీస్తుంది, అయితే వేగం లేని ఖచ్చితత్వం సమర్థతకు ఆటంకం కలిగిస్తుంది. డైవర్సిటీ ఇన్ లెర్నింగ్. అభ్యాసంలో వైవిధ్యం. అభ్యాసకుల వైవిధ్యాన్ని గుర్తించి అంగీకరించడం చాలా అవసరం. అభ్యాసకులు విభిన్న అభ్యాస శైలులు, ప్రాధాన్యతలను కలిగి ఉంటారు. అభ్యాసకులందరికీ విజయం సాధించే అవకాశం ఉందని నిర్ధారించడానికి ఈ వైవిధ్యానికి అనుగుణంగా ఇన్స్ట్రక్టర్లు వివిధ టీచింగ్ స్ట్రాటజీలను ఉపయోగించాలి. మోటివేషన్ అంటే ప్రేరణ. ప్రేరణ అనేది అభ్యాస రంగంలో అనేక కోణాలను కలిగి ఉంటుంది. ఇది అంతర్గతంగా అంటే అభ్యాసకులు వారి ఆసక్తి మరియు ఉత్సుకత ద్వారా తమను తాము ప్రేరేపించుకోవటం ఉండవచ్చు, లేదా బాహ్యంగా అంటే రివార్డులు, గుర్తింపు లేదా అనుకూలమైన అభ్యాస వాతావరణం వంటి బాహ్య కారకాలు ఉండవచ్చు. ఇన్స్ట్రక్టర్లు వ్యక్తిగత అభ్యాసకులకు అనుగుణంగా వారి మోటివేషనల్ స్ట్రాటజీలను రూపొందించాలి. సస్టైనింగ్ ఇంట్రెస్ట్. ఆసక్తిని కొనసాగించటం. మొత్తం అభ్యాస ప్రక్రియలో అభ్యాసకులను నిమగ్నం చేయడం ఒక క్లిష్టమైన పని. ఇన్స్ట్రక్టర్లు తప్పనిసరిగా వివిధ స్ట్రాటజీలను ఉపయోగించాలి. అవి ఆరోగ్యకరమైన పోటీని ప్రోత్సహించడం, ఫలితాలకు రివార్డు చేయటం, అందరిపై సమాన శ్రద్ధ చూపటం, తీర్పులో నిష్పాక్షికతను కొనసాగించటం, అనుకూలమైన అభ్యాస వాతావరణాన్ని పెంపొందించడం మరియు ఆకర్షణీయమైన అసైన్మెంట్లను అందించడం. మోటివేషన్ను పెంపొందించడానికి, నిరంతర అభ్యాసానికి, ఆసక్తిని కొనసాగించడానికి, చర్య తీసుకోదగిన దశలను నిర్ధారించడానికి ట్రైనర్ల కోసం ఇక్కడ కొన్ని మార్గదర్శకాలు ఉన్నాయి. మోటివేషన్ను అర్థం చేసుకోవటం. మోటివేషన్లో 2 రకాలున్నాయి. అవి ఇంట్రిన్సిక్ మోటివేషన్ అంతర్గత ప్రేరణ మరియు ఎక్స్ట్రిన్సిక్ మోటివేషన్ బాహ్య ప్రేరణ. అంతర్గత ప్రేరణ ఇది అభ్యాసకుడి లోపల నుండి వచ్చే అంతర్గత ప్రేరణ. ఇది తరచుగా ప్రేరణకు అత్యంత శక్తివంతమైన రూపం. ట్రైనర్లు దీని ద్వారా అంతర్గత మోటివేషన్ను పెంపొందించుకోగలరు. స్పష్టమైన లక్ష్యాలను నిర్దేశించడం, దగ్గరి సంబంధాన్ని ఎత్తి చూపటం, ఉత్సుకతను ప్రోత్సహించడం, స్పష్టమైన లక్ష్యాలను నిర్దేశించటం, ట్రైనింగ్ యొక్క ఉద్దేశాన్ని మరియు అది వారి వ్యక్తిగత మరియు వృత్తిపరమైన వృద్ధికి ఎలా ప్రయోజనం చేకూరుస్తుందో అర్థం చేసుకోవడానికి ట్రైనీలకు సహాయపడండి. హైలైటింగ్ రిలవెన్స్. దగ్గర సంబంధాన్ని ఎత్తి చూపటం. వారు నేర్చుకుంటున్న నైపుణ్యాలు వాస్తవ ప్రపంచ దృశ్యాలకు నేరుగా ఎలా వర్తిస్తాయో చూపించండి. ఉత్సుకతను ప్రోత్సహించడం. ఆసక్తిని రేకెత్తించే ప్రశ్నలతో ట్రైనింగ్ సెషన్ను ప్రారంభించండి. ట్రైనీలను విమర్శనాత్మకంగా ఆలోచించడానికి మరియు వివిధ దృక్కోణాలను పరిశీలించడానికి ఆహ్వానించే, ఆలోచింపజేసే ఓపెన్ ఎండ్ ప్రశ్నలను అడగండి. ట్రైనింగ్ కంటెంట్ను వాస్తవ ప్రపంచ దృశ్యాలతో మరియు సవాళ్లతో కనెక్ట్ చేయండి. చురుకుగా పాల్గొనడం ద్వారా ఉత్సుకతను ప్రేరేపించే ప్రయోగాత్మక విధానాన్ని ప్రోత్సహిస్తూ ఆచరణాత్మక వ్యాయామాలలో భావనలను వర్తింపచేయడానికి ట్రైనీలను అనుమతించండి. పాఠ్యాంశాల ప్రదర్శనను మెరుగుపరచడానికి మల్టీమీడియా అంశాలను మరియు విజువల్స్ను చేర్చండి. అతిథి స్పీకర్లు లేదా ఫీల్డ్లోని నిపుణులను వారి అనుభవాలు మరియు ఇన్సైట్లను పంచుకోవడానికి తీసుకొని రండి. ట్రైనింగ్కు గేమిఫికేషన్ యొక్క అంశాలను పరిచయం చేయండి. బాహ్య ప్రేరణ ఇది బాహ్య మూలాల నుండి వచ్చే ప్రేరణ. ట్రైనర్లు దీని ద్వారా బాహ్య ప్రేరణను సమర్థవంతంగా ఉపయోగించవచ్చును. సానుకూల పటిష్టతను అందించటం, సహాయక వాతావరణాన్ని సృష్టించడం మరియు రివార్డులను సెట్ చేయటం. సానుకూల పటిష్టతను అందించడం. సాధించిన విజయాలు మరియు మైల్స్టోన్లకు ప్రశంసలు మరియు గుర్తింపులను తెలపండి. సహాయక వాతావరణాన్ని సృష్టించడం. ట్రైనీలు విజయవంతం కావడానికి అవసరమైన వనరులు మరియు సాధనాలను కలిగి ఉన్నారని నిర్ధారించుకోండి. రివార్డులను సెట్ చేయటం. ప్రోగ్రామ్ను విజయవంతంగా పూర్తి చేసిన తర్వాత సర్టిఫికెట్లు, చిన్న ప్రోత్సాహకాలు లేదా ఉద్యోగ అవకాశాలు వంటి స్పష్టమైన రివార్డులను అందించడాన్ని పరిగణించండి. ఆసక్తితో నిరంతర అభ్యాసం చేయటం. ఇందులో ఇవి ఉన్నాయి: ఆసక్తిని కల్పించటం మరియు ఆసక్తిగా ఉండే విధంగా కొనసాగించటం. లెర్నింగ్లో ఆసక్తిని కల్పించటం. మొదట్లో ఉత్సుకతను మరియు కుతూహలాన్ని సృష్టించడం చాలా అవసరం. ట్రైనర్లు వీటి ద్వారా చేయవచ్చు.
ప్రపంచంలో ఎదుర్కొనే నిజ జీవిత సవాళ్లను ప్రదర్శించటం. ట్రైనీలు వాళ్ళు నేర్చుకుంటున్న నైపుణ్యాలను ఉపయోగించి పరిష్కరించగల ఆచరణాత్మక సంబంధిత సమస్యలను పరిచయం చేయండి. ఇంటరాక్టివ్ లెర్నింగ్ అభ్యాస ప్రక్రియను ఆకర్షణీయంగా ఉంచడానికి మల్టీమీడియా, గ్రూప్ చర్చలు మరియు హ్యాండ్స్ ఆన్ యాక్టివిటీలను ఉపయోగించండి. కథతో వివరించటం వృత్తి విద్య ద్వారా వృత్తిలో రాణించిన వ్యక్తుల విజయగాథలను పంచుకోండి. ఆసక్తిగా ఉండే విధంగా కొనసాగించటం మొదట్లో మోటివేషన్, తర్వాత ట్రైనర్లు తప్పనిసరిగా ట్రైనీలను నిమగ్నం చేయాలి. ప్రోత్సాహకరమైన పోటీ అభ్యాసకుల మధ్య సహకారం మరియు మద్దతుకు హాని కలిగించనంత వరకు ఆరోగ్యకరమైన పోటీ ట్రైనీలను వారి పరిమితులను అధిగమించడానికి ప్రేరేపిస్తుంది. రివార్డింగ్ ఎక్సలెన్స్ సాఫల్య భావాన్ని సృష్టించడానికి ఆదర్శప్రాయమైన పనిని గుర్తించి ప్రశంసించండి. ఈక్విటీ అండ్ ఫెయిర్నెస్ వారికి ఎలాంటి బ్యాక్గ్రౌండ్ ఉన్నా లేదా వారికి ప్రస్తుతం ఉన్న నైపుణ్యం స్థాయితో సంబంధం లేకుండా ట్రైనీలందరితో సమానంగా మరియు న్యాయంగా వ్యవహరించండి. నిర్మాణాత్మకమైన అభిప్రాయం ట్రైనీలకు వారి అభ్యాస ప్రయాణంలో మార్గనిర్దేశం చేయడానికి క్రమం తప్పకుండా నిర్దిష్ట నిర్మాణాత్మక అభిప్రాయాన్ని అందించండి. పనిలో సరైన పరిస్థితులను కల్పించటం నేర్చుకునే వాతావరణం సౌకర్యవంతంగా, బాగా అమర్చబడి మరియు అనవసరమైన ఆటంకాలు లేకుండా ఉండేలా చూసుకోండి. చురుకుగా పాల్గొనటం మరియు నేర్చుకున్న నైపుణ్యాలను అన్వయించటానికి తగ్గట్టుగా అసైన్మెంట్లను డిజైన్ చేయటం. ఆచరణాత్మక వ్యాయామాలు, గ్రూప్ ప్రాజెక్టులు మరియు చర్చలతో మొత్తం క్లాస్ను పాల్గొనేలా చేయటం. సంబంధాలను పెంపొందించుకోవటం ట్రస్ట్ మరియు కమ్యూనికేషన్ ట్రైనీలతో సన్నిహితంగా, సానుభూతితో మరియు వారి ఆందోళనలకు ప్రతిస్పందిస్తూ అన్యోన్యమైన సంబంధాన్ని ఏర్పరచుకోండి. వ్యక్తిగతీకరించిన అభ్యాస మార్గాలు వైవిధ్యమైన అభ్యాస శైలులను గుర్తించండి. ఒక్కొక్క ట్రైనీ ఒక్కొక్క విధమైన అభ్యాస ప్రాధాన్యతను కలిగి ఉండవచ్చు. అవి దృశ్య, శ్రవణ లేదా కినెస్థెటిక్స్ అభ్యాస శైలులు వంటి ఈ వ్యత్యాసాలకు అనుగుణంగా మీ బోధనా పద్ధతులను అమలుపరచండి. పర్యవేక్షణ పురోగతిని ట్రాక్ చేయండి. ట్రైనీల పురోగతిని క్రమం తప్పకుండా అంచనా వేయండి మరియు కమ్యూనికేట్ చేయండి. నిరంతర అభివృద్ధి అడాప్ట్ మరియు అప్డేట్ ప్రస్తుత పరిశ్రమ ధోరణులను తెలుసుకొని వాటిని ట్రైనింగ్ ప్రోగ్రామ్కు సంబంధితంగా మరియు ప్రభావవంతంగా ఉంచడానికి అవసరమైన విధంగా సర్దుబాటు చేయండి. అభ్యాస ప్రక్రియను ప్రభావితం చేసే అంశాలు ఇవి: సంసిద్ధత లేదా సన్నద్ధత, ఆసక్తి, తెలివితేటలు, ప్రేరణ, వైఖరి, భావాలు, నిరాశ, యోగ్యత మరియు వ్యక్తిగత వ్యత్యాసాలు. సంసిద్ధత లేదా సన్నద్ధత అభ్యాసకులు మెటీరియల్తో చురుకుగా పాల్గొనడానికి మానసికంగా సిద్ధంగా ఉండాలి. ఇది వారు నేర్చుకోవడానికి సిద్ధంగా, ఆసక్తిగా భావించే వాతావరణాన్ని సృష్టించడానికి వీలును కల్పిస్తుంది. భౌతిక అభ్యాస వాతావరణం సౌకర్యవంతంగా మరియు ఏకాగ్రతకు అనుకూలంగా ఉండేలా చూసుకోండి. దృష్టి మరియు సంసిద్ధతను ప్రోత్సహించే స్థలాన్ని సృష్టించడానికి లైటింగ్, సీటింగ్ ఏర్పాట్లు మరియు ఉష్ణోగ్రత వంటి అంశాలపై శ్రద్ధ వహించండి. అభ్యాసకుల మధ్య స్నేహభావాన్ని సృష్టించడానికి ఐస్ బ్రేకర్లు మరియు టీమ్ బిల్డింగ్ వంటి యాక్టివిటీలను ఉపయోగించండి. ఆసక్తి నేర్చుకునేవారు సబ్జెక్టుపై నిజమైన ఆసక్తిని కలిగి ఉన్నప్పుడు పాఠ్యాంశంలో నిమగ్నమై మరియు గుర్తుంచుకునే అవకాశం ఉంది. ఇన్స్ట్రక్టర్లు వారి పాఠాలను ఆకర్షణీయంగా మరియు సంబంధితంగా చేయడానికి ప్రయత్నించాలి. తెలివితేటలు ప్రతి అభ్యాసకుడికి అర్థం చేసుకోవడానికి, సమస్యను పరిష్కరించే ప్రత్యేక సామర్థ్యం ఉంటుంది. ఈ వ్యక్తిగత వ్యత్యాసాలను గుర్తించడం ఇన్స్ట్రక్టర్లు వారి బోధనా పద్ధతులను రూపొందించడంలో సహాయపడుతుంది. మోటివేషన్ అనేది అభ్యాసకులు చురుకుగా పాల్గొనటాన్ని కొనసాగించే ప్రేరేపణ శక్తి. అభ్యాసకులు వారి చర్యలు మరియు విజయాల మధ్య ఉన్న స్పష్టమైన సంబంధాన్ని గ్రహించినప్పుడు వారు నేర్చుకోవడానికి మరింత ప్రేరేపించబడతారు. సాధనకు అర్థవంతమైన ప్రోత్సాహకాలను అందించడం ప్రోత్సాహకాలు, సర్టిఫికెట్లు, బ్యాడ్జీలు, స్పష్టమైన రివార్డుల వంటివి ఉంటాయి. ప్రయత్నం మరియు సానుకూల ఫలితాల మధ్య సంబంధాన్ని బలోపేతం చేస్తాయి. వ్యక్తిగత నమ్మకాలు మరియు అనుభవాల ద్వారా రూపొందించబడిన అభ్యాసకుల వైఖరులు వారి అభ్యాస అనుభవాలను ప్రభావితం చేస్తాయి. ఇన్స్ట్రక్టర్లు ఈ దృక్పథాలను దృష్టిలో ఉంచుకొని సానుకూలమైన వాటిని పెంపొందించడానికి కృషి చేయాలి. ఫీలింగ్స్ అంటే భావాలు మరియు భావోద్వేగాలు అభ్యాస ప్రక్రియను ప్రభావితం చేసే శక్తివంతమైన శక్తులు. సానుకూల మరియు మానసికంగా సహాయక అభ్యాస వాతావరణాన్ని సృష్టించడం మరియు ప్రభావవంతమైన అభ్యాస అనుభవాన్ని ప్రోత్సహిస్తుంది. ఫ్రస్ట్రేషన్ అంటే నిరాశ. ఇన్స్ట్రక్టర్లు సవాళ్లను ఎదుర్కొన్నప్పుడు విసుగు అనేది అభ్యాస ప్రక్రియలో సహజమైన భాగం.
ఇన్స్ట్రక్టర్లు అభ్యాసకుల నిరాశను కన్స్ట్రక్టివ్గా ఎలా నిర్వహించాలో నేర్పించాలి. వారికి దృఢత్వం మరియు సమస్య పరిష్కారం నైపుణ్యాలను పెంపొందించడంలో సహాయపడుతుంది. ఆప్టిట్యూడ్ ఆప్టిట్యూడ్ అనేది ఒక నిర్దిష్ట విషయం లేదా నైపుణ్యం కోసం అభ్యాసకుడి యొక్క స్వాభావిక సామర్థ్యాన్ని సూచిస్తుంది. ఇన్స్ట్రక్టర్లు అవి ఉన్న చోట ఆప్టిట్యూడ్లను గుర్తించి వాటిని పెంపొందించుకోవాలి. వ్యక్తిగత వ్యత్యాసాలు ప్రతి అభ్యాసకుడు విభిన్నమైన అభ్యాస స్ట్రాటజీలు సామర్థ్యాలతో ప్రత్యేకంగా ఉంటాడు. సమర్థవంతమైన టీచింగ్ కోసం ఈ తేడాలను అర్థం చేసుకోవడం మరియు సర్దుబాటు చేయడం చాలా ముఖ్యం. దీనితో మనం ఈ సెషన్ ముగింపుకు వచ్చాం. ఈ సెషన్లో మనం నేర్చుకున్న ముఖ్యాంశాలు ఇవి: అభ్యాసం లేదా నేర్చుకోవడం లర్నింగ్ అంటే ఏమిటో వివరించడం, అభ్యాసానికి సంబంధించిన ప్రాథమిక సూత్రాలను వర్ణించడం, ట్రైనీలను ఎలా ప్రేరేపించాలో వివరించడం, అభ్యాస ప్రక్రియను ప్రభావితం చేసే కారకాలను జాబితా చేయడం. చూసినందుకు ధన్యవాదాలు. తర్వాత సెషన్లో మళ్ళీ కలుద్దాం.